రోజున యాదగిరిగుట్ట దేవాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద మరి మేము పోరాడుతున్నాం. వాటిని ఖచ్చితంగా వెలికి తీసి సమగ్రమైన విచారణ జరిపించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మరి బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నరసయ్య గౌడ్ గారు హాజరయ్యారు. వారు మనతో ఉన్నారు. వారిని అడిగి పలు విషయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. నరసయ్య గారు నమస్కారం. భువనగిరి పార్లమెంటు మాజీ సభ్యులు. సార్, ఇప్పుడు ఈ రోజున మీరు ఇది ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే ఈ కార్యక్రమం వెనుక రాజకీయంగా దీన్ని ప్రతి కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకుంటుంది తప్ప వాస్తవాల మీద పోరాటం లేదనే ఒక విమర్శ కూడా ఉంది. దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు? ప్రజాస్వామ్యంలో పోరాటమే రాజకీయం, ప్రజల సమస్యలే రాజకీయం. ఇతర పార్టీలు తమ స్వార్థం కొరకు రాజకీయాలు చేస్తాయి. బీజేపీ ప్రజల కొరకు, దేశం, ధర్మం, డెవలప్మెంట్. మా సూత్రం అదే. మోడీ గారిది కానీ మాది బీజేపీ కానీ. దేశం ఫస్ట్, ధర్మం నెక్స్ట్, ఫ్యామిలీ లాస్ట్. ఈరోజు ధర్మం అపవిత్రమవుతుంది, అవినీతిమయమవుతుంది. రాక్షస జాతి అయినటువంటి కాంగ్రెస్ చేతిలో అంతా అవినీతిమయమైపోయింది. ఒకప్పుడు లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని చీల్చి చెందాడు. ఈరోజు హిరణ్యకశిపుడు అనే రాక్షసుడి పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషిస్తుంది. వాటి చీల్చి చెందాల్సిన బాధ్యత, ప్రజల్ని కాపాడవలసినటువంటి బాధ్యత, ప్రజలు లాంటి అమాయక ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత మోడీ గారి సైనికులైన బీజేపీకి ఉన్నారు. అందుకొరకు ఎక్కడ అవినీతికి వ్యతిరేక ఉద్యమం ఉంటుందో అక్కడ బీజేపీ ఉంటుంది. అది బీజేపీ సొంత రాజకీయానికి కాదు, సొంత ప్రలోభానికి కాదు, కేవలం ప్రజా శ్రేయస్ కొరకు, దేశ శ్రేయస్ కొరకు, ధర్మ శ్రేయస్ కొరకు. కానీ ఒక వ్యవస్థ అనేది పెద్దగా ఉన్నప్పుడు ఆ వ్యవస్థలో సహజంగానే అనేక లోటుపాట్లు అనేవి జరుగుతుంటాయి. కాకపోతే వాటిని సరిచూసుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ దీన్ని కూడా బీజేపీ తరచుగా రాజకీయం చేస్తుంది అంటే మీరేమంటారు? మీరు చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి అవినీతి చేస్తే వ్యవస్థలో అవినీతి ఉంటుందని మనం సైలెంట్గా ఉందామా? మంత్రులు అవినీతి చేస్తే సైలెంట్గా ఉందామా? మొత్తం వ్యవస్థే అవినీతిమయమైతే సైలెంట్గా ఉందామా? నాదొకటే సింపుల్. మోడీ గారు చెప్పినట్టు మేము తినం, ఎవరిని తిననీయం. ఈ అవినీతి అనేది మీకు నిజమో లేదో, భారతదేశానికి ఉన్నటువంటి అనేక సమస్యలకు ప్రధాన కారణం అవినీతి. అవునా కాదా? మీకు తెలుసో లేదో, ఈరోజు భారతదేశంలో అవినీతి లేకుంటే జీడిపి 10% పెరుగుతుంది. ఈరోజు అవినీతి ఎంత దారుణం అయిపోయిందంటే, ఈ అధికారిని గతంలో అవినీతి అభియోగాల మీద రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని సస్పెండ్ చేస్తే ఆ అధికారికి ప్రమోషన్ ఇచ్చి మళ్ళా నువ్వు బాగా వసూలు చేస్తున్నావు, ఇంకా దండిగా వసూలు చేసి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చిందంటే ఇది కేవలం అధికారితో మొదలై ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రి స్థాయి వరకు గుళ్ళ దగ్గర నుంచి కూడా డైలీ కలెక్షన్ చేస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం రాష్ట్రంలో చాలా ఆలయాలు ఉన్నాయి. యాదగిరిగుట్టలో జరిగితే ఏదైనా ఒక అధికారి కొంత తప్పుకు ఏదైనా చేయొచ్చు, పొరపాటుగా ఏదైనా చేయొచ్చు. దాన్ని మీరు తరచుగా రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రికి ఆపాదిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిపాలనా అధికారి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి. నిజంగా వారి అవినీతి మీద చర్యలు తీసుకోకుంటే ఎప్పుడో చేసేవారు. దాంతో లాలూచిపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఇది యథా రాజా తదా ప్రజానికి ఉంది, యథా ముఖ్యమంత్రి తదా అధికారి. ఈరోజు మళ్ళీ చెప్తున్నా కదా, మిల్లులు కానీ, పర్మిషన్లు కానీ, లేఅవుట్ పర్మిషన్లు కానీ ఎంత దరిద్రం అంటే, ఎంత బాధేస్తుందంటే, ఎవరన్నా బిల్డర్ ఉంటాడు, చిన్న బిల్డర్ ఉంటారు, అప్లికేషన్ పెడితే స్క్వేర్ ఫీట్కి 90 రూపాయలు వసూలు చేయటం ఎంతవరకు సబబు? ఇంతవరకు నేను ఎప్పుడు చూడలే. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక తెలంగాణ సిటిజన్గా నువ్వు తిను. పెద్ద పెద్ద ప్రాజెక్టులు తింటూనే ఉన్నారు కదా, పేద ప్రజల కడుపు ఎందుకు కొట్టాలి? భక్తుల కడుపు మనోభావాలు ఎందుకు తీయాలి? చింతపండు, గోధుమ, మెట్లు, టికెట్లు, ప్రసాదం. మీకు తెలియదా ఇదివరకు ఎంతమంది ఇక్కడ వ్యాపారులు పొట్టగట్టాలి? వాళ్ళకి లైసెన్సులు, కాంట్రాక్టులు. అందుకొరకు మీరు మీడియా ద్వారా మా దృష్టికి తేవాలి, మీరు పోరాటం చేయాలి. ఎందుకంటే ఈ సమస్య అనేది కేవలం
ఒక వ్యక్తికి అధికారికి సంబంధించింది కాదు. ఇదేంటంటే ఒక కరోనా వ్యాధి లాంటి, ఒక వ్యక్తికి సోకితే 10 మందికి సోకుతుంది. సార్, అంటే ప్రధానంగా రాజకీయ విమర్శలే కాకుండా మీరు భువనగిరి పార్లమెంటు మాజీ ఎంపీగా, ఇటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, ఇక్కడ యాదగిరిగుట్టలో జరుగుతున్న పరిస్థితికి ఏమిటి పరిష్కార మార్గాన్ని మీరు ఏం సూచిస్తారు? మీరు ఒక మాజీ ఎంపీగా. పరిష్కార మార్గం సుపరిపాలన, ట్రాన్స్పరెన్సీ. మీకు ఒక చిన్న అంశం తెలుసా? ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మోడీ గారు వచ్చినప్పటి నుంచి 350 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 350 కోట్లు. మోడీ గారి మీద ₹1 అవినీతి మరక ఉందా? మీరు చెప్పండి. ఈరోజు చిన్న చిన్న వాటి మీద కూడా అవినీతి చేయడం అనేది ఎంత దుర్మార్గం. ఇంకోటి ఏంటంటే అవినీతి అనేది ఏ దేశానికైనా ఏ సమాజానికైనా చీడపురుగులాంటి. అది కేవలం ఒక వ్యక్తికి సంబంధం కాదు, యావత్ దేశమే నాశనం అవుతుంది. ఈరోజు ప్రపంచంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఏ దేశాల్లో అవినీతి లేదో, తక్కువ ఉందో ఆ దేశాలు అభివృద్ధి చెందింది. ఈరోజు అమెరికా పోతాం, వెస్ట్రన్ కంట్రీ పోతాం, కామన్ మ్యాన్ అవినీతికి తారసపడడు. కానీ దురదృష్టవశాతం ఈ ప్రభుత్వం, ప్రత్యేకించి కాంగ్రెస్ వచ్చిన తర్వాత, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు సింగిల్ విండో కరప్షన్ ఉంది. మీకు తెలుసు, సింగిల్ విండో అంటే పెద్ద పెద్ద కరప్షన్. ఈరోజు రిటైల్ కరప్షన్. అధికారి నుంచి, అటెండర్ నుంచి, కలెక్టర్ నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి, మంత్రి నుంచి, సీఎం నుంచి. మీరు ఇంత దౌర్భాగ్యం చూసారా? ఒక ఫైనాన్స్ మినిస్టర్ చేంబర్ ముందు కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లు 10% వసూలు చేస్తున్నారు, గతంలో 7% ఇచ్చేది అని ధర్నా చేయంగా మీరు చూశారు కదా అసెంబ్లీలో. ఇంత దౌర్భాగ్యం అక్కడ ఉంటుందని. అంటే సార్, ఇప్పుడు ఈ రోజున యాదగిరిగుట్టలో జరుగుతున్న ఒక అవినీతి మీద మీరు ఒక నిరసన ర్యాలీ నిర్వహించారు. తర్వాత దీని మీద మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా? భవిష్యత్ కార్యాచరణ రేపు ఈ యొక్క జూబ్లీ ఎన్నికలు అయిపోయినాక రాష్ట్రంలో నాయకత్వంతో మాట్లాడి, ఇదొక్కడే కాదు, అనేక దేవాలయ, భద్రాద్రి ఆలయంలో కానీ, మన వేములవాడ కానీ అంతటా ఈ యొక్క దేవుడి గుళ్ళు, మాంద్యాలు, మొత్తం దేవాలయ భూములు కూడా మొత్తము కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద కార్యాచరణ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో 75,000 ఎకరాలు దేవుడి భూములు ఉన్నాయి. వాటిని పరిరక్షించి దేవుడు ఆస్తులు, దేవుడి ఆదాయం, దేవుడి యొక్క భూములు, ఆస్తులు దేవుడికి, ప్రజలకే చెందే విధంగా బీజేపీ కార్యాచరణ తీసుకుంటుంది. సార్, చివరి ఒక ప్రశ్న. మీరు జూబ్లీ ఎన్నికలు అన్నారు. జూబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ విజయం పట్ల మీకు నమ్మకం ఉన్నదా? ఆ ఎన్నికల్లో మీకు 10,000 ఓట్లు కూడా దాటాయని చెప్పి కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ అంటున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేది గతంలో బీజేపీ ఎక్కడ ఉంది, బీజేపీ తెలంగాణలో ఎక్కడుందని కారుకూతలు కూర్చారు కదా. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని వచ్చినాయి? 75 లక్షల ఓట్లు వచ్చాయి, అవునా కదా. ఈరోజు వచ్చే ప్రభుత్వం 100% బీజేపీ వస్తుంది. ఈ యొక్క కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేది రెండు ఒక నాణానికి 2 వైపుల కోణాలు. 2 కుటుంబ పార్టీలు, 2 అవినీతి పార్టీలు, 2 అహంకార పార్టీలు, 2 హిందూ వ్యతిరేక పార్టీలు. వీటి ఇద్దరిని బొందబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇంక్లూడింగ్ జూబ్లీ ఎలక్షన్లో కూడా మా యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. సార్, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి బీజేపీ, సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఇవ్వాలి, కేసును వాళ్ళకే అప్పయ్యడం ఇంతవరకు స్పందించడం లేదు, కేసీఆర్ను కేటీఆర్ను కాపాడుతున్నది సెంట్రల్ కూడా బీజేపీ పార్టీ అని ఆరోపిస్తున్నారు. దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు? రేవంత్ రెడ్డి ఆరోపణకు, రేవంత్ రెడ్డి యొక్క కారు కూతలకు, రేవంత్ రెడ్డి యొక్క లాంగ్వేజ్కు మనం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, మీరు ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది, 2 సంవత్సరాలు పాలిచ్చారు, ఎన్నికల్లో ఎమ్మటే మేము అరెస్ట్ చేస్తామని చెప్పారు. నేను ఒకటి అడుగుతున్నాను, ఈరోజు ఇక్కడ ఒక ఎమ్మెల్యే అక్రమాలు, అవినీతి చేస్తే గవర్నర్ పర్మిషన్ అవసరమా? ఏ రాజ్యాంగంలో ఉంది? ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేయడానికి ఏ రాజ్యాంగంలో పర్మిషన్ ఉంది? గతంలో జగన్ని 14 నెలలు జైల్లో పెట్టారు, గవర్నర్ అనుమతి ఇచ్చిందా? గతంలో మాజీ ముఖ్యమంత్రి 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడిని దాదాపు
ఒక 90 రోజుల్లో 120 రోజుల్లో జైల్లో పెట్టారు. గవర్నర్ ఆమోదం కోరారా? ఇది ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం అని కాలు కూరుతారు కూర్చున్నారు రేవంత్ రెడ్డి. వాళ్ళ కుటుంబం ఆస్తుల బదలాయింపు చేసుకుంది, సెటిల్మెంట్ అయిపోయింది. అటు ఢిల్లీ హైకమాండ్, ఇటు రేవంత్ రెడ్డి కుటుంబం, కేసీఆర్ గారి కల్వకుంట్ల కుటుంబం సెటిల్మెంట్ చేసుకొని మొత్తం ఆధారాలని నిర్వీర్యం చేసి, ఎలాంటి ఆధారాలని మటమాయం చేసి, క్రైమ్ సీన్ని మొత్తం డెటాల్తో తూర్చి సిబిఐ కోర్టులో వేసింది. అది జరిగింది. నేను ఒకటి అడుగుతున్నాను, ఏ రాజ్యాంగంలో ఎమ్మెల్యేని, మాజీ మంత్రుల్ని ఒక అవినీతి ఆరోపణ మీద అరెస్ట్ చేయాలంటే గవర్నర్ ఆమోదం కావాలని ఎక్కడుందో నాకు చెప్పండి. నేను ఇంకోటి చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు, ఏది ఏపీ, ఆయన పేరేంది, రామకృష్ణరావు లేదు కృష్ణరాజు ఎంపీగా ఉండే కదా, పొట్టు అరెస్ట్ చేసి కొట్టిండ్రు, కాళ్ళు కట్టేసి కొట్టిండ్రు. అవునా? గవర్నర్ అదే అనుమతి తీసుకున్నారా? మీరు చెప్పండి. గవర్నర్ అనుమతి జగన్ అడిగిండా? స్పీకర్ అనుమతి అడిగిండా? లేదే. రాజ్యాంగంలో లేదు, చట్టంలో లేదు. కేవలం క్రైమ్ సీన్ని క్లీన్ చేసి ఆధారాలన్నీ తుడిపేసి, మన తెలంగాణ సామెత ఉంది కదా, ఇక మీకు సిబిఐలు ఇచ్చినాం, వచ్చి ఎత్తుకోండి రాబాయి, ఇప్పుడు కేసు మీరు చూసుకోండి అన్నట్టు రేవంత్ రెడ్డి అతి తెలివి యొక్క నిదర్శనం. ఇది భువనగిరి పార్లమెంటు మాజీ సభ్యులు, మరి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్ర నరసయ్య గౌడ్ గారు చెప్తున్నారు. యాదగిరిగుట్ట పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగే వరకు కూడా మేము భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తాం. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ విజయం, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని వారు ధీమాగా చెప్తున్నారు. ఇది ఈనాటి అతిథితో ఉన్నటువంటి ఇంటర్వ్యూ.